నేను ఫోన్ ఆపేశారా నుంచి నాకు తెలిసిన వాళ్ళు 10 మంది రాలేదు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది రాలేదు? జగదీష్ డాక్టర్ ఈమని నన్ను చూసినా, నా మాట విన్నా, నాతో ఉన్నా, అట్లీస్ట్ నన్ను టచ్ చేసిన మీకంతా మనీ మై నేమ్ ఈజ్ డాక్టర్ ఈమని. సో కాలం అవుతుంది కాబట్టి కొన్ని యాంగిల్స్ మిస్ కావచ్చు. ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది, మళ్ళీ అది ఇంకొక అరగంట అంటే మనకు లేట్ అవుతుంది. సో ఈరోజు ఎవరికన్నా వెల్నెస్ కోచ్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారా? వెల్నెస్ కోచ్ సర్టిఫికేట్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీ స్టాక్ పాయింట్ లో పెట్టుకోవచ్చు. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా చేసుకోవచ్చు. మీ సొంతగా ఏదైనా చేసేసుకోవచ్చు. ఒక సొంత షాప్ పెట్టుకోవచ్చు, ఒక సొంత ఆఫీస్ పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ పర్ మంత్ చీచా అన్నా కూడా మీరు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. అది మొత్తం తప్ప. ఎందుకంటే రాబోయేదంతా వెల్నెస్ ట్రెండ్. దాని మీద మీకు తెలుసు నా కమాండ్. అందుకే డాక్టర్ ఈమని వెల్నెస్ కి బ్రాండ్. వెల్నెస్ ఒక దాదాపుగా నేను నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అయ్యి 25 సంవత్సరాలు అయింది. కొట్టండి. గిరిధర్ బాబు గారు, అమ్మినిశెట్టి గిరిధర్ బాబు గారు చేశాను. కానీ నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే ఎమ్మెల్యే అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, మహాలక్ష్మి మంత్రం. సో ఈ ఎమ్మెల్యే అంటే మనము కూర్చోండి, మనం ఒకరికొకరము. ఇప్పుడు నేను ఒక సైన్స్ చెప్తాను అనుకోండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఇచ్చారంటే ప్రోడక్ట్ అమ్మట్లేదు బాబు, ఇప్పటికే లేట్ అయింది, మీరు చిన్నగా చేసుకోండి. ఎమ్మెల్యే అంటే మహాలక్ష్మి మంత్రం, అంతేగాని చాలా మందికి వేరే అర్థాలు ఉన్నాయి. బట్ ఈ ఎమ్మెల్యే ద్వారా నేను ప్రమోట్ చేసేది ఏ సైన్స్ అంటే వెల్నెస్ సైన్స్. అది గుర్తుపెట్టుకోండి, వెల్నెస్ సైన్స్. వెల్నెస్ కి హెల్త్ కి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ హెల్త్ అంటే మనకు తెలుసు. నేను ఎక్కువ క్వశ్చన్స్ అడగను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ వెల్నెస్? హెల్త్ అంటే ఈ రోజు ఆరోగ్యంగా ఉంటాం, వెల్నెస్ అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. రేపు ఎల్లుండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మీరు బాగున్నారు, రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ వెల్నెస్. హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వెల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ ఇన్స్టెంట్, వెల్నెస్ కాన్స్టెంట్. కొట్టుకోండి. హెల్త్ ఇన్స్టెంట్, వెల్నెస్ కాన్స్టెంట్. అల్లోపతి ఫీలింగ్, వెల్నెస్ హీలింగ్. యు వాంట్ ఫీలింగ్ ఆర్ హీలింగ్? అది దూరం నుంచి ప్రేమిస్తే ఫీలింగ్, దగ్గరకు వచ్చి కిస్ పెడితే హీలింగ్. హీల్ అయిపోయారు కదా, ఏం చేయాలో అది చేసేసారు, అయిపోయింది కదా. తుమ్ము రాబోతుంది, ఫీలింగ్, జస్ట్ ఫీలింగ్. తుమ్మేశారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? మోషన్ వస్తున్నట్టుగా ఉందనుకోండి, ఫీలింగ్. రాలేదనుకో, ఎప్పటికీ ఫీలింగే. బాగా కూర్చున్నాను అదేంటి? ఈమని గారి వల్ల ఈరోజు కూర్చున్నాను. తెలుసా మీకు? మీరు చాలా తప్పు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పొద్దున్నే లేచి మీ సెల్ ఫోన్ లో 1,00,000 ఉందా, 2,00,000 ఉందా, ఒక 10 లక్షలు బ్యాలెన్స్ ఉందనుకోండి, అది చూసుకోవటం ముఖ్యమా, లేక పొద్దున్నే మోషన్ రావటం ముఖ్యమా? అరగంట మోషన్ రాలేదనుకోండి, ఈయన ఎన్ని చీరలు అమ్మినా లాభం ఉంది. మీకు ఒక బౌల్ కి ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్రీ అయితే ఇక్కడ ఫ్రీ అవుతుంది. నెపోలియన్ బోనాపార్టే తెలుసా మీకు? ఎవరికన్నా నెపోలియన్ పాప, చిన్న పాప
కిందగా పెట్టమ్మా. సో స్లోగా మీరే పాప. సో నెపోలియన్ పేరు ఎప్పుడైనా మీ టీచర్స్ ఇక్కడ వీళ్ళందరూ టీచర్స్ 1 2 3 4 మీరు ముగ్గురు టీచర్స్. మీరు ఆ రోజు కలిసి సార్ ఆల్రెడీ రిటైర్డ్ కదా. నెపోలియన్ తెలుసా? ఏంటి మోషన్ గురించి సార్? మోషన్ ఇది ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైనా పొద్దున్నే మోషన్ రాత్రి ఎమోషన్ రెండు ఇంపార్టెంట్. పొద్దున్నే మోషన్ రాలేదనుకోండి రాత్రి నో ఎమోషన్. మోషన్ ఇంపార్టెంటేనా? ఎమోషన్ లేకపోతే సృష్టి లేదు కదా. మోషన్ కి ఎమోషన్ కి మధ్యలో ఒక చిన్న లెటర్ ఉంది. ఏంటది? ఈ నా ఫస్ట్ లెటర్ ఏంటి? కొట్టుకోండి. చూసారా? మోషన్ నుంచి ఎమోషన్ రావాలంటే మధ్యలో ఒకడు ఉండాలి. వాడే డాక్టర్ ఈ కొట్టున్నాడు ఆయన. అందుకే ఊపిరి భగవాన్ హై, నీచే మనం హై, బీచ్ మే వెల్నెస్ హై. కొట్టండి. సో మీకు అన్ని తెలుసు. బయట అన్ని దవాఖానాలు ఉన్నాయి. దవాఖానా అంటే దవా అంటే మెడిసిన్. దవాఖానా నో దవాఖానా, ఓన్లీ వెల్నెస్ ఖానా. నేను ఇంకా చెప్పాను, నెపోలియన్ బోనాపార్ట్ యాక్చువల్ గా మన దేశాన్ని ఇంతకుముందు పరిపాలించింది ఎవరు? స్వతంత్ర రాకముందు బ్రిటిష్ వరల్డ్. యాక్చువల్ గా నెపోలియన్ దండయాత్ర చేసి ప్రపంచాన్ని అంతా ఆక్రమించాలని ట్రై చేసే సందర్భంలో బాగా కొట్టారా? అదే అటు చూస్తుంటారు. అతను కొట్టాలా అని అడిగేవాళ్ళు కదా. కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. సో యాక్చువల్గా 20 సంవత్సరాల క్రితం నేను అక్కడుండి చాలా మంది కొట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కొట్టించుకుంటున్నాను. కొట్టడమే కాదు, కొట్టించుకున్నాడు అంటే వాడు సెలబ్రిటీ. కొట్టుకోండి. నెపోలియన్ బోనాపార్ట్ ప్రపంచాన్నంతా జయిస్తూ వచ్చాడు. కానీ అతనికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఫ్రెంచి యాక్చువల్గా ఇండియా కూడా ఫ్రెంచ్లోకి వెళ్ళాల్సింది. బ్రిటన్ వాళ్ళంతా కన్నింగ్ కాదు. వాళ్ళు యాక్చువల్గా మన పరిపాలించడానికి వాళ్ళు అంతా రెడీ అయిపోయింది. కానీ బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల అతను చనిపోయాడు. చూసారా? ప్రాబ్లం చిన్నదే, మొక్కలకి దాన్ని పీకేస్తే ఆ నాలెడ్జ్ ఇందులో ఉందనుకో. వెరీ గుడ్. నెపోలియన్ కాన్స్టిపేషన్, అంత పెద్ద మహారాజు, ప్రపంచ చక్రవర్తి, దేనివల్ల ప్రపంచాన్ని జయించలేకపోయాడు? ఎందుకు ఓడిపోయాడంటే బికాజ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అన్ని వ్యాధులకి మూల కారణం కాన్స్టిపేషన్. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఇక్కడ 61 మందిలో 50 మందికి ఫ్రీ మోషన్ అయింది, 11 మందికి కాలేదనుకోండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఆ 11 మంది ఎప్పుడెప్పుడు వెళదామని ఆలోచిస్తారు. ఇంకేం లేదు, బొమ్మ వస్తుందా రాదా, ఇంట్లో బాగాలేదనుకో, నీకు అది రాదు, నువ్వు దాంట్లో కూడా రావాలి. కాన్స్టిపేషన్ వెరీ వెరీ డేంజరస్. కాన్స్టిపేషన్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఈ ఇక్కడ బౌల్ డిసీజ్ బౌల్ ఎప్పుడు మాట్లాడుకుంటారు. ఇది ఫ్రీ అయితే ఆలోచనలు బాగా వస్తాయి మీకు. అందుకే యాక్చువల్గా ఎక్కువ మంది ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎక్కడ తీసుకుంటారో తెలుసు కదా? వాష్రూమ్లోనే తీసుకుంటారు. అది పడగానే ఇది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ చాలా ఇంపార్టెంట్ అది. సో మీరు ఈరోజు మనం అనేకం నేర్చుకున్నాం. వెల్నెస్ సర్టిఫికేట్ కోర్స్ కూడా ఇది ఆరంభం. అయితే రఘు ఫ్రెండ్